హలో, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శ్రీధర్ మహంకాళి. ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. మన హైదరాబాద్ నుంచి 187 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. వికారాబాద్ తర్వాత ఉంది. కర్ణాటక బార్డర్ ఇది. శ్రీ గవసిద్ధిలింగేశ్వర స్వామి గుడి దేవస్థానం అక్కడ. సో మీరు చూసినట్టయితే ఇది 300 నుంచి 400 సంవత్సరాల పురాతనమైన గుడి అంటారు. స్వయంభుగా వెలిచారంట స్వామి అక్కడ. సో ఒక 300-400 ఇయర్స్ కింద ఇక్కడ ఒక ముని తపస్సు చేసేవాడంట. దేవుని దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ చాలా కొంచెం సాహసోపేతమైన పని ఇక్కడ. ఎట్లా అంటే మీరు దేవుని దర్శనం చేసుకోవాలంటే జలపాతాల నుంచి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి ఇక్కడ. అక్కడ చూసినట్టయితే మీకు జలపాతాలు పైనుండి వస్తాయి. సో అక్కడ కిందికి గుహలోకి వెళ్ళాలి అంటే ఆ వాటర్ని దాటిపోవాలి మనం. మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ ఫాల్స్. సో జాగ్రత్తలు తీసుకోవాలండి కొన్ని. అందరికీ ఈజీ అయినది కాదు, కానీ వెళ్ళి చూడదగ్గ ప్రదేశం ఇది. సో మా పాప భయపడుతుంది, సో నేను తీసుకెళ్ళాను మెల్లగా. ఈ చూడదగిన ప్రదేశం అండి. కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ చాలా ప్రెషర్తో వస్తుందండి. జాగ్రత్తలు తీసుకోవాలి మీరు, ఆ ప్రెషర్ని తట్టుకోవాలి మీరు. సో కొంచెం ఏజ్డ్ వాళ్ళంటే, ఒక నొప్పులు ఉన్న వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళంటే కొంచెం జాగ్రత్తలు చూసి వీలైతేనే వెళ్ళండి, లేకపోతే లేదండి. సో మరీ ఏజ్డ్ వాళ్ళు కొంచెం 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళంటే నేను సజెస్ట్ చేయనండి. సో ఇక్కడ మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఆ వాటర్లో మీరు చూసినట్టయితే అక్కడ వాటర్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినట్టయితే మనము స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ లోపల ఒక 2 నుంచి 4 పట్టే అంత జాగానే ఉంటుందండి, అంతకు మించి ఉండదు. సో ఇద్దరు వెళ్తే కంఫర్టబుల్గా స్వామిని దర్శనం చేసుకొని రావచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మీరు చాలామంది వస్తారండి అక్కడ. ఫ్లోట్ బాగానే ఉంది, కానీ లైన్ అయితే ఏం లేదు, ఫ్లోట్ బాగానే ఉంది. సో మీరు చూడండి, ఆ దర్శనం చేసుకోవచ్చు. స్వామివారు ఎంత చిన్న గృహలో అక్కడ కూర్చున్నారు, అక్కడ వెలిసారు మనకి. ఆ పైన మీరు సర్పంని చూడొచ్చు, నాగుని. సో అది అక్కడ ఉన్న స్వామి. సో అప్పట్లో మునిగారు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంట. ఈ కొండల మధ్యలో ఉంటున్నది ఈ ఆలయం. ఎట్టా అంటే చుట్టూరుతో కొండలు ఉంటాయి, కొండల మధ్యలో ఉంటుంది. సో మీరు ఎవ్వరూ ఇది మిస్ చేయకండి, కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. దీని డీటెయిల్స్ నేను ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను.